నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. మన అడ్రస్ వచ్చేప్పటికి గుంటూరు అండి, ఐపీడీ కాలనీ 4th లైన్, పొన్నూరు రోడ్డు వైపు ఉంటుందండి. దీపావళి కలెక్షన్స్ అండి. లైట్ వెయిట్ దియాసు, అలాగే వెయిట్లో కూడా దియాసు, ఉర్లీస్ అట్లా వచ్చినాయండి. దీపాలన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ముందుగా దీపాలండి, లైట్ వెయిట్ దియాసు ప్రమిదలు అనమాట, చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ షీట్ కటింగ్ వస్తాయి కానీ వంగిపోవు. ఇవి వచ్చేపాటికి మనకి విడత వచ్చేపాటికి 2 inches అబోవ్ ఉంటుందండి. చాలా బాగుందనమాట. ఆయిల్ పడుతుంది, ఒక 1/2 hour అట్లా దీపం వెలుగుతుంది. 25 rupees అండి ఈచ్ వన్. చాలా బాగున్నాయి. అలాగే లక్ష్మీ అమ్మవారు వచ్చేపాటికి మనకి 3 inches అయితే హైట్ ఉన్నారు, 3.5 inches అయితే హైట్ ఉన్నారు. చాలా బాగున్నారు. మహాలక్ష్మి, ధనలక్ష్మి అమ్మవారు, మంచి యాంటిక్ ఫినిషింగ్ అండి. 3Dలో వచ్చింది. ప్రైస్ వచ్చేప్పటికి మనకి 1050 rupees పడుతుంది. దీపాలు కూడా చాలా బాగున్నాయి, డెకరేషన్స్కి లేకుంటే రేపు దీపావళికి కానీ బాగుంటాయండి. లైట్ వెయిట్ అండి. కార్తీక మాసంలో కూడా మనకి వాటర్లో తాగుతాయి అనమాట ఈ దీపాలు, టబ్లో వాటర్ పోసిన. ఈచ్ వన్ 25 rupees. నెక్స్ట్ వచ్చేపాటికి మరో మోడల్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ దీపాలు కూడా మనకి డెకరేషన్కి బాగుంటాయండి. డిజైనర్ పీసెస్ అండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి కూడా ఈచ్ వన్ 50 rupees అండి. ఇవి కూడా బిగ్ సైజ్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి కమల్ దియాస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఈ లక్ష్మీ అమ్మవారు వచ్చేప్పటికి మనకి 3 inches అయితే హైట్ ఉంటుందండి. ఇవి కూడా మహాలక్ష్మి అమ్మవారు, ధనలక్ష్మి అమ్మవారు. దీపావళికి లక్ష్మీ పూజ అది చేసుకుంటాం కదా, చాలా బాగున్నారు అమ్మవారు. అమ్మవారి ప్రైస్ వచ్చేపాటికి 1000 rupees అండి. అలాగే మనకి దీపాలు వచ్చేపాటికి ఇవి కమల్ దియాస్ అండి, చాలా బాగున్నాయి. ఈచ్ వన్ వచ్చేపాటికి 50 rupees అండి. ఎంత బాగున్నాయో. వీటికి మనం వెనకమాల డబుల్ సైడ్ గమ్ టేప్ అంటించుకొని మామూలుగా దేవతా మందిరంలో అట్లా కూడా అంటించుకోవచ్చు అండి, అంటుకుంటాయి అన్నమాట. బాగుంటాయి, డెకరేషన్కి వాడుకోవచ్చు, లేదంటే దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. ఈచ్ వన్ 50 rupees అండి. నెక్స్ట్ మనకి డ్రాప్ దియాస్ అండి. ఇవి కూడా బాగా సేల్ అవుతాయి ఎప్పుడు కూడా, మనకి సీజన్ వచ్చిందంటే చాలు. 1 size అండి, చాలా బాగున్నాయి. ఈచ్ వన్ 25 rupees అండి ఇవైతేను. అలాగే మనకి 3Dలో చిన్న దీపాలండి, చాలా బాగున్నాయి. మంచి యాంటిక్ ఫినిషింగ్ అనమాట. అసలు లోపల కార్వింగ్ కూడా చూడండి, గణేష్ ఫేస్ వస్తుందన్నమాట. ఎంత బాగున్నాయో. కింద కార్వింగ్ కూడా చాలా బాగుంది. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 600 rupees అండి. వచ్చేప్పటికి మనకి విడ్త్ 1.5 inch అయితే ఉంటుంది. అలాగే హైట్ కూడా మనకి 1 inch అబోవ్ అయితే ఉంటుందండి, 1.2 అలా ఉంటుందన్నమాట. చాలా బాగున్నాయి దీపాలు అయితే. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి. మనం సిల్వర్లో చేయించుకుంటే మంచి యాంటిక్ ఫినిషింగ్ ఎట్లా వస్తాయో డిజైన్ అలా ఉంది. డీటెయిలింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. 600 అండి పెయిర్ కాస్ట్. నెక్స్ట్ వన్ పికాక్ దియాస్ అండి. 2 sizes అయితే వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి మనకి 4 inches అయితే హైట్ ఉంటుంది పికాక్తో కలిపేసి. ఈ విడ్త్ వచ్చేపాటికి 3 inches అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే. ప్రైస్ వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ 600 rupees అండి, స్మాల్ సైజు. ఎంత బాగున్నాయో. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇవి బిగ్ సైజ్ అండి. ఇవి కూడా మనకి హైట్ వచ్చేపాటికి దగ్గరగా 4.5 inches, 5 inches దాకా ఉన్నాయి. 4.7 inches అలా ఉన్నాయండి. విడ్త్ వచ్చేపాటికి మనకి 3 inches అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. పికాక్ కూడా చూడండి కార్వింగ్ ఎంత నీట్గా ఉందో. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 700 rupees అనమాట. చాలా బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ కమల్ దియాస్ అండి. లక్ష్మీ అమ్మవారి దగ్గర వెలిగించుకుంటాం కదా శుక్రవారాలు అట్లా, చాలా బాగున్నాయి. ఇవి కూడా మనకి 2 sizes వచ్చినాయి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి 2.5 inches అయితే విడ్త్ ఉంది, 2 inches అయితే హైట్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి. పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి 375 rupees అండి, 375. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, దీపం ఎక్కువ టైం వెలుగుతుంది. అలాగే వీటిల్లో సెకండ్ బిగ్ సైజ్ అండి. ఇవైతే మనం మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ దాకా కూడా దీపం ఉంటుందండి. ఎంత బాగున్నాయో. కార్వింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగు. 2.7 inches అయితే హైట్ ఉన్నాయండి. అలాగే 2.7 inches అయితే విడ్త్ కూడా ఉన్నాయి. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి 500 rupees అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనకి కప్పు దియాస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎక్కువ టైం దీపం అయితే వెలుగుతాయండి. వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. కింద చూడండి మనకి కార్వింగ్ కూడా బాగుంటుంది. స్మాల్ సైజ్ వచ్చేప్పటికి మనకి
2 ఇంచెస్ అయితే పెడుతుందండి. అలాగే హైట్ వచ్చేపటికి 1 ఇంచ్ అయితే ఉంటాయండి. చాలా బాగున్నాయి. హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తున్నాను. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 250 రూపీస్ అండి ఇవైతేను. నెక్స్ట్ వన్ వచ్చేపటికి సెకండ్ సైజ్ అండి. ఇవి కూడా మనకి విడ్త్ వచ్చేపటికి 2.7 ఇంచెస్ అయితే ఉన్నాయండి. హైట్ వచ్చేపటికి 1.5 ఇంచ్ అయితే హైట్ ఉన్నాయి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, ఎక్కువ టైం దీపం వెలుగుతుందండి. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 400 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చేపటికి బిగ్ సైజు. ఇది కూడా మనకి 3 ఇంచెస్ అయితే విడ్త్ ఉంది. అలాగే హైట్ వచ్చేపటికి 2 ఇంచెస్ అయితే హైట్ ఉంది. ఎక్కువ ఆయిల్ 50 గ్రామ్స్ అట్లా ఏవో ఆయిల్ అయితే పడుతుందండి. ఎక్కువ టైం వెలుగుతుంది. ఇది కూడా దీపం మనకి చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 550 రూపీస్ అండి. నెక్స్ట్ ఇవి ప్లెయిన్ దియాస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు, లేదంటే దీపాలు వెలిగించుకోవచ్చు అండి. ఎంత చక్కగా ఉన్నాయో. వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి. ఇవి 2 ఇంచెస్ అయితే విడ్త్ ఉన్నాయండి. అలాగే హైట్ వచ్చేపటికి మనకి 2 ఇంచెస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేపటికి 300 రూపీస్ అండి. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 300 రూపీస్. నెక్స్ట్ స్టాండ్ కుబేరా దియాస్. ఇవి కూడా మనకి ఈ విడ్త్ వచ్చేపటికి 3 ఇంచెస్ ఉంటాయి. ఇలాగ చూసుకుంటే మనకి 2 ఇంచెస్ ఉంటుందండి. హైట్ వచ్చేపటికి 2.5 ఇంచెస్ అనమాట. స్టాండ్ కుబేరా చాలా బాగుంటాయండి. దీపం కూడా ఎక్కువ టైం వెలుగుతుంది. పెయిర్ కాస్ట్ వచ్చేపటికి 350 రూపీస్. నెక్స్ట్ కమల్ దియాస్ అండి. బిగ్ సైజ్ వచ్చినాయి అనమాట. హైట్ వచ్చేపటికి మనకి 6.2 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఈ విడ్త్ వచ్చేపటికి 3 ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుందండి. డెప్త్ కూడా మనకి 1.5 ఇంచ్ అయితే డెప్త్ ఉంటుంది. చాలా టైం దీపం అయితే వెలుగుతుంది. చాలా బాగుంది. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి మనకి 850 రూపీస్ అండి. ఎంత బాగున్నాయి అసలు, స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. వెయిట్ కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ లైట్ వెయిట్ ఉర్లీస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. వచ్చేప్పటికి మనకి 8 ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుందండి విడ్త్. అలాగే హైట్ వచ్చేపటికి 3.5 ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది. మధ్యలో కూడా చూడండి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. కింద కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అనమాట. ప్రైస్ వచ్చేపటికి 350 రూపీస్ అండి. షీట్ కటింగ్ వంగిపోవటం అట్లా ఏమీ ఉండదు. మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం ఇలా ముక్కలు పెట్టుకొని స్టూలు ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు అండి. చుట్టూ వాటర్ పోసి ఫ్లవరింగ్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో అనమాట. చూడండి ఎంత బాగుందో. అమ్మవారు కానివ్వండి. ఇలా ఈ స్టూల్ వచ్చేపటికి మనకి 160 రూపీస్ అండి. ఇది వచ్చేపటికి మనకి 2.5 ఇంచెస్ అయితే విడ్త్ ఉంటుంది. అలాగే హైట్ మనకి 2 ఇంచెస్ ఉంటుంది. ముక్కాలపేట 160 రూపీస్ అండి. నెక్స్ట్ ఇది కూడా లైట్ వెయిట్ ఉర్లీ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్. మామూలుగా మనకి అమెజాన్లో అట్లా 100-200కి దొరుకుతున్నాయి. అవన్నీ ఐరన్ అండి. ఐరన్కి కోటింగ్ వేస్తారనమాట. ఇవైతే ప్యూర్ బ్రాస్ అండి. షీట్ కటింగ్ అనమాట. ఇది వచ్చేపాటికి మనకి ఉర్లీ 12 ఇంచెస్ అయితే 11 ఇంచెస్ అయితే ఉంటుందండి. అలాగే మనకి హైట్ కూడా 2 ఇంచెస్ దాకా ఉంటుందండి. చుట్టూ కూడా చూడండి దీపాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. 8 దీపాలు అయితే ఉంటాయి. అష్టలక్ష్మి దీపం లాగా చాలా బాగుంటుంది. ఇవి కూడా మధ్యలో వాటర్ పోసుకోవచ్చు. దీపం కూడా చాలా టైం వెలుగుతుందండి. ఆయిల్ పోసి దీపాలు వెలిగించుకోవచ్చు. డెప్త్ కూడా ఉంటుంది. మనం కావాలి అంటే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అండి. అమ్మవారిని కూడా ఇలాగ స్టూల్ పెట్టుకొని చాలా బాగుంది. ప్రైస్ వచ్చేపటికి 650 రూపీస్ అండి. ఎంత బాగుందో చూడండి. మనం క్లీన్ అట్లా చేసుకుంటున్నా కూడా వంగిపోవటం అట్లా ఏమి ఉండదు.